హాయ్ ఫ్రెండ్స్, టుడే మండే కాబట్టి శివాలయం టెంపుల్కి వచ్చాము. ఇప్పుడే వచ్చాము లోపలికి. ఇంకా 9 చుట్లు తిరిగేసి దేవుడి చుట్టూ మళ్ళీ దర్శనానికి వెళ్దాం. మీకు ఇక్కడ ఉండే మిగతా స్వాములందరినీ కూడా మీకు చూపిస్తాను. ఈ స్వామి వచ్చి దాంపత్య దక్షిణామూర్తి స్వామి. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. స్వామి ఇది ఇప్పుడు మనకు నాగదోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ దీని చుట్టూ తిరిగితే పోతుంది. రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి అన్ని నాగదేవతలు ఉన్నారు కాబట్టి. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇవి ఎందుకో తెలీదు. నేను వచ్చిన ప్రతిసారి కూడా క్లోజ్ చేసే ఉంటారు. ఆ మెయిన్ శివాలయం మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఈ వినాయక స్వామి, ఈ సుబ్రహ్మణ్యం స్వామి అయితే మాత్రం క్లోజ్లోనే ఉంటారు. అది ఎందుకో మనకు తెలియదు కాబట్టి మనం అడగం కదా వాళ్ళని వెళ్ళి ఎందుకు క్లోజ్లో పెట్టున్నారు అని. ఇక్కడ శివుడు, నంది అందరు ఉంటారు. మనం ఎప్పుడు ఫస్ట్ నంది దర్శించుకొని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. నాకు ఇక్కడ టెంపుల్ అన్నిటికన్నా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. ఇక్కడ శివుడు పార్వతులు చాలా మంచిగా అనిపిస్తారు. ప్లస్ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ. ఇవి నవగ్రహాలు. మనకు నవగ్రహ దోషాలు ఇవి అవి ఉంటాయి అంటారు కదా, అప్పుడు ఇక్కడ ప్రదక్షిణలు అనేవి చేస్తే అది పోతుంది అంటారు. చెప్పాను కదా, ఫస్ట్ మనం నందీశ్వరుడిని దర్శించుకొని మన కోరిక ఏదైనా ఉంటే ఆ స్వామి చెవిలో చెప్పి మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళాలి. టెంపుల్లో కొంత జనాలు ఉన్నారు. శివయ్యని ఇంకా అలంకరిస్తున్నారు, ఇంకా అయిపోలేదు. ఇంకా పూజలు జరుగుతున్నాయి. స్వామి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అలంకరిస్తున్నారు శివయ్యని. ఇక్కడ అమ్మవారు ఉంటారు, మీరు దర్శించుకోండి అమ్మవారిని. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇక్కడ చిన్నది శివలింగం అనేది ఉంటుంది. దీనికి చెంబులతో నీళ్లు పోస్తారు అందరూ. నేను ఒక చెంబు తీసుకెళ్ళి, కాకపోతే ఇక్కడ నేనే వీడియో తీయాలి కాబట్టి ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చెంబును పట్టుకున్నాను. శివుడి చుట్టూ ఒక 3 చుట్లు తిరిగేసి ఈ నీళ్లు ఆ శివలింగం పైన పోసేయాలి. శివలింగం చుట్టూ నీళ్లు పోసి ఫస్ట్ మళ్ళీ ఈ శివలింగం మీద పోయాలి అని చెప్పారు. నేను అలానే పోస్తాను ఎప్పుడైనా, ఎప్పుడొచ్చినా. ఇంకా దర్శనం అంతా అయిపోయింది, బయటకు వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు, దేవుడి ప్రసాదం తీసుకొని ఇక్కడికి వస్తే కూర్చొని వెళ్దాం.